తెలుగు ఇండస్ట్రీలో పౌరాణిక జానపద కథ సినిమాలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలో ఎక్కువగా వచ్చేవి. అందులో వచ్చే యుద్ధ సన్నివేశాలు, ఆ వీరుల సాహసాలు, కత్తి యుద్ధాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేవి. తర్వాత సాంఘిక చిత్రాలు రావడంతో వాటి సాంద్రత కొంచెం తగ్గింది. కానీ హాలీవుడ్ మాత్రం హిస్టారికల్ వారియర్ మూవీస్ అడపాదడపా చేసుకుంటూనే వస్తుంది. అయితే బాలీవుడ్, టాలీవుడ్ మాత్రం ఈ మధ్య ఆ సినిమాల మీద కాస్త ఫోకస్ పెట్టాయి. మగధీర సినిమాతో రాజమౌళి ట్రెండ్ ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు అదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ తీస్తున్న బాహుబలి కూడా హిస్టారికల్ వారియర్ మూవీనే. కాగా రిలీజ్ కి సిద్ధమైన గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలయ్యను హిస్టారికల్ వారియర్ గా క్రిష్ మనకు పరిచయం చేయబోతున్నారు. బాలయ్య భైరవ ద్వీపం లాంటి వారియర్ క్యారెక్టర్ చేసినా ఇది 100వ సినిమా కావటం, ట్రైలర్ కూడా విజువల్ గా బాగుండటం చూస్తుంటే ఈ సినిమా ఘన విజయం దిశగా దూసుకుపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలాంటి హిస్టారికల్ వారియర్ క్యారెక్టర్స్ చేయడానికి మన టాలీవుడ్ అప్కమింగ్ హీరోలు, ఆల్రెడీ స్టార్స్ అయిన హీరోలు వెనకాడరు. అయితే కథ కుదరాలి. మరి చారిత్రక వీరుల కథలలో హీరోగా చేయవలసిన హీరోలు మన టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. అయితే వారిలో ఎవరికి ఈ చారిత్రక హీరోల క్యారెక్టర్ సెట్ అవుతాయో ఊహించి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.